హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వార్త. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ యాత్ర. భానుభోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవరి నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఈ సినిమాని. అయితే ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కాబోతోంది. ఇక అందరూ కూడా చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అయితే మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు మాస్ యాత్ర టీజర్లో ఉన్నాయి కూడా. నిజానికి అభిమానులు ఆశించిన దానికంటే కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. రవితేజ శైలి, యాక్షన్ అండ్ మరియు వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్టైనర్లో చూడబోతున్నాం అనమాట రవితేజని. అయితే మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు వినోదాన్ని కూడా మేళవిస్తూ టీజర్ను మలచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక అభిమానులు కోరుకునే అసలు సిస్సులైన మాస్ యాత్ర తెరపై ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇక రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకుంటాడు, అది ప్రత్యేకంగా చెప్పాలా. అండ్ శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసిపోతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు జట్టును చూసాం కదా. రవితేజ శ్రీలీల ఎప్పుడు తెరను పంచుకున్నా అది స్వచ్ఛమైన మాయాజాలానికి హామీ ఇస్తుంది. ఇక మాస్ యాత్ర టీజర్లో ఈ జోడీ మరోసారి మాయ చేస్తుంది అనుకోండి. దర్శకుడు భానుభోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అస్సలు సిస్సలైన పండుగ సినిమాల మాస్ జాతరను మలుస్తున్నారన్నమాట. అయితే ఈ వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచబోతోంది. ఇక సంగీత దర్శకుడు భీమ్ సిజ్రోలియా మరోసారి రవితేజ కోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. టీజర్లో నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు కూడా అద్భుతమైన స్పందన అయితే లభించింది. అలాగే కెమెరామెన్ వేదు అయ్యన్న కెమెరా పనితనం అయితే అందరినీ ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నోలి కూడా ఎప్పటిలాగే సినిమాని ప్రధానంగా బలంగా నిలిచారు. ఇక వరుసగా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను అందించడంలో ప్రసిద్ధి చెందిన సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకాలపై మాస్ జాతర చిత్రం అయితే వస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ విధంగా అందరినీ ఆకట్టుకుంటుంది అని. అయితే మాస్ యాత్ర సినిమాపై అంచనాలు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లో అడుగు పెట్టనున్న ఈ చిత్రం అభిమానుల ఈలలు గోలలతో మాస్ పండుగను తీసుకురాబోతోంది అన్నట్టుగానే అనిపిస్తోంది టీజర్. అప్పటి వరకు ఈ టీజర్ అయితే మాస్ మహారాజా తిరిగి వచ్చాడని అందరికీ గుర్తు చేస్తుంది. మొత్తానికి మాస్ యాత్ర రూపంలో విందు భోజనం లాంటి సినిమా చూడబోతున్నాం అన్నమాట.